ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని కాదు అని నువ్వు సీత సపోర్ట్ తో కిరణ్ ని పెళ్లి చేసుకుంటే ఆ క్షణమే నీతో మాకు సంబంధం తెగిపోతుంది. ఏంటి పెన్ని, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? సీత, ఏమైంది అత్తయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? కిరణ్తో నా పెళ్లి జరగనివ్వము అని అన్నయ్య వదిన్లు పదే పదే అంటున్నారు. ఎలాగైనా నా పెళ్లి ఆపాలని వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకు ఏడుస్తున్నావా పిన్ని? వాళ్ళు అనుకున్నది చేస్తే నాకు చావు తప్ప మరో మార్గం లేదు సీత. ఎలాగైనా మీ పెళ్లి జరిపిస్తామని సీత నేను మీకు మాట ఇచ్చాం కదా అత్తయ్య. పెద్దవాళ్ళని కాదు అని మీరు మాత్రం ఏం చేస్తారు రామ్? వాళ్ళని కాదు అని వాళ్ల ముందే మీ నిశ్చితార్థం చేసిన వీళ్ళు మీ పెళ్లి చేయలేరా రేవతి? 4 గోడల మధ్య జరిగే నిశ్చితార్థం వేరు, 10 మందిలో జరిగే పెళ్లి వేరు కదా టీచర్. నిశ్చితార్థం అంటేనే సగం పెళ్లి పిన్ని. మీరిప్పటికే కిరణ్ గారి భార్య అయిపోయారు. అవునత్తయ్య, మీ జంటని ఎవరూ విడదీయలేరు. హ్మ్. ఎక్కడ ఈ పెళ్లి ఆగుతుందో అన్న బెంగతో రేవతి ఉదయం నుంచి ఏమీ తినలేదు, పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. ఏంటి పిన్ని, పస్తులుంటే మీ పెళ్ళవుతుందా? ఏదైనా పోరాడి సాధించుకోవాలి కానీ అన్నం నీళ్లు మానేస్తే ఎలా? తిను పిన్ని. తినాలని అనిపించట్లేదు సీత. మీకు మేమంతా ఉన్నాం అత్తయ్య. మమ్మల్ని కాదని పిన్ని నాన్న వాళ్ళు మీ పెళ్లిని ఎలా ఆపుతారు? ఎవరు ఆపాలనుకున్నా మీ పెళ్లి ఆగదు పిన్ని. మేం మాటిస్తున్నాం కదా. మా మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు సీత, మీరిచ్చిన ధైర్యంతోనే కదా మేం పెళ్లికి రెడీ అయ్యాం. రా కిరణ్, నువ్వైనా చెప్పు. రేవతి అన్నం తినట్లేదు, పెళ్లి ఆగిపోతుందని భయపడుతోంది. హ్మ్. తను భయపడుతూ ఉంటుందనే నేనొచ్చాను టీచర్. రామ్, సీత, టీచర్ గారు ఇంతమంది అండగా ఉండగా మనకు భయం ఎందుకు రేవతి? నేను తర్వాత కాల్ చేస్తాను. అలా చెప్పండి. కాబోయే పెళ్లి కూతురు పస్తులుండటం ఏమైనా బావుందా? వీళ్ళు ఈ టైంలో మీటింగ్ పెట్టారేంటి? పైగా ఆ కిరణ్ కూడా వచ్చాడు. అందరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నట్టున్నారు. ఈ విషయం వెంటనే మహాతో చెప్పాలి. మీ పెళ్లికి మీ ఇద్దరు అన్నయ్యలు వదినలు రావాలి, అంతే కదా పిన్ని? వాళ్ళ సమక్షంలోనే నా పెళ్లి జరగాలి సీత. ఆఖరి క్షణం వరకు వాళ్ళని పెళ్లికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వస్తే మండపంలో మీ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రాకపోతే? అప్పుడు మేము చెప్పినట్టుగా మీకు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేస్తాం. హ్మ్. రిజిస్టర్ మ్యారేజా? మీ అన్నయ్యలు వదినలు వస్తే మండపం పెళ్లి, రాకపోతే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి. ఎలాగైనా మీ పెళ్లి జరగాలి కదా రేవతి. హ్మ్. రేవతి పిన్ని రూమ్లో లేదేంటి? పిన్ని ఎక్కడికి వెళ్ళింది? తన ఫోన్ కూడా ఇక్కడే ఉంది. మామా, మామా, నువ్వు రేవతి పిన్నిని చూసావా? లేదు. ఏ? పిన్ని రూమ్లో లేదు. ఎందుకెళ్ళారేమో, రా చూద్దాం. హ్మ్. పిన్ని, రేవతి పిన్ని, పిన్ని, రేవతి పిన్ని, రేవతి పిన్ని. ఇంటి బయట ఉందేమో చూసొస్తాను. మ్.
పిన్ని ఉందా మామా? ఆహా, లేదు. ఏమైంది రామ్? రేవతి పిన్ని కనిపించట్లేదు టీచర్. కనిపించకపోవడమేంటి? రూమ్లో లేదా? లేదమ్మా, బయట కూడా లేదు. ఇంత పొద్దున్నే పిన్ని ఎక్కడికి వెళ్ళింది? నైట్ కిరణ్తో బయటికి వెళ్ళింది కదా, ఇంటికి తిరిగొచ్చిందా? మేం చూడలేదమ్మా, భోజనం చేసి నిద్రపోయాం. డిన్నర్ అయ్యాక కిరణ్ గారు పిన్నిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానన్నారు కదా. నైట్ రేవతి ఇంటికి వచ్చిందో లేదో కిరణ్కే తెలుస్తుంది. తనకు ఫోన్ చేసి అడగండి. మ్, కరెక్ట్ అమ్మా, ఆ పని చేద్దాం. హలో, చెప్పు రామ్. రేవతి అత్తయ్య మీ దగ్గర ఉందా? నా దగ్గర ఎందుకుంటుంది? నైట్ డిన్నర్ అయిపోగానే నీ ఇంట్లో దింపేశాను కదా. అవునా? సరే అయితే. అదేంటి రామ్, నువ్వు ఇంట్లో లేవా? ఇంట్లోనే ఉన్నాను. మరి రేవతి ఇంట్లో లేదా? అది రేవతి అత్తయ్య. ఏమైంది రామ్? రేవతి గురించి నాకెందుకు ఫోన్ చేశారు? మీరు కంగారు పడకండి కిరణ్ గారు. రేవతి పిన్ని రూమ్లో కనిపించకపోయేసరికి రాత్రి మీరు పిన్నిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారో లేదో అని మీకు ఫోన్ చేశాము. నేను రేవతిని డ్రాప్ చేశాను సీత. తను ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? రేపు మీ పెళ్లి కదా కిరణ్ గారు. దేవుడికి దండం పెట్టుకోవడానికి ఏ గుడికో లేదా పెళ్లి గురించి చెప్పడానికి పక్కింటికో వెళ్ళుంటుంది. సరే సీత, రేవతి ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చేయండి. చేస్తాం కిరణ్ గారు. అత్తయ్య కిరణ్ గారి దగ్గర లేదు, ఇంట్లోనూ లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? సీత చెప్పినట్టు పక్కింటికి కానీ గుడికి కానీ వెళ్ళిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను. రేపు పెళ్లి పెట్టుకుని రేవతి పిన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు మామా? అదే నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య ఇప్పుడు గుళ్ళో కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? పిన్నికి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మామా? అత్తయ్యకి ఫ్రెండ్స్ పెద్దగా ఎవరూ లేరు. ఉన్న కొద్ది మంది పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిల్ అయ్యారు. నాకెందుకో డౌట్గా ఉంది మామా. కంగారు పడుకో, ఇంకోసారి ఇల్లంతా వెతుకుదాం. అత్తయ్య ఇక్కడెక్కడో ఉండుంటుంది. పద చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.